నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పించిన కేంద్రం, హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్న రాష్ట్ర ప్రజలు, విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే. ప్రజలు పోరాటానికి న్యాయం జరిగింది, అమరావతి రాజధాని చట్టబద్ధత కలిగింది, పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. చిలకలూరిపేటలో రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారుల దాడులు. రేషన్ షాపులో ఉన్న సరుకులో భారీగా వ్యత్యాసాలు, 2 షాపులపై కేసులు నమోదు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 3 రోడ్డు ప్రమాదాలు, 1 మృతి, 2 గాయాలు. ఈ నెల 13న బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవం ఏర్పాట్లు పూర్తి చేస్తున్న నిర్వాహకులు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ విడుదల చేయడం పట్ల యావత్ తెలుగు జాతి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోందని, రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి కల్పించిన చట్టబద్ధత రాష్ట్ర అభివృద్ధికి స్థిరమైన స్పష్టతకు నాంది పలికిందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు లభించడాన్ని స్వాగతిస్తూ హైకోర్టు న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ న్యాయవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో హైకోర్టు లాయర్లు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో శాసనమండలి మాజీ స్పీకర్ షరీఫ్, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, కూటమి నాయకులతో కలిసి పత్తిపాటి పాల్గొన్నారు. వెలగపూడిలోని హైకోర్టు సిబ్బంది క్వార్టర్స్ నుంచి హైకోర్టు ప్రాంగణం వరకు మంగళవారం జరిగిన ర్యాలీలో పత్తిపాటి, రాజధాని రైతులు, మహిళలతో కలిసి ముందుకు సాగారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ రాజధానిగా అమరావతికి లభించిన చట్టపరమైన గుర్తింపు, రాజధానికి దక్కిన హోదాతో ఏప్రిల్ 6కు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. కేంద్రం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంతో 2024 జూన్ 2 నుంచే ఏపీ కొత్త రాజధానిగా ప్రజా రాజధాని అమరావతి నిలిచిందన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి లభించిన గుర్తింపుతో ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక అభివృద్ధి, స్థిరత్వాలకు స్పష్టత చేకూరిందన్నారు. పరిపాలన సౌలభ్యం, పెట్టుబడుల ఆకర్షణ, పెట్టుబడిదారులకు నమ్మకంతో కూడిన భరోసా లభించడంతో పాటు రాష్ట్ర ప్రధాన అభివృద్ధి కేంద్రంగా అమరావతి నిలవనుందని పత్తిపాటి పేర్కొన్నారు. గత పాలకుల అమరావతి విధ్వంసమే లక్ష్యంగా సాగించిన కుట్రలకు వ్యతిరేకంగా 4 న్యాయవాదులు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగించిన పోరాటానికి నేడు నిజమైన ఫలితం దక్కిందని పత్తిపాటి చెప్పారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి, పట్టుదల, ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పెద్దల సహాయ సహకారాలు దాగి ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షుడు జవాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. న్యాయ పోరాట సమితి ఎవరైతే అడ్వకేట్స్ అందరూ ఆనాడు ఏదైతే విధ్వంస న్యాయ పోరాట సమితి నిలబడి పూర్తి అండగా నల్లకోట వేసుకొని కూడా ఫీల్డ్కి వచ్చారు, ఫిజికల్గా వచ్చారు. కోర్టులో ఆర్డర్ తేవడమో, కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడమో కాకుండా ఫీల్డ్కి వచ్చి కూడా నిలబడి రైతుల తరఫున త్యాగం చేసినటువంటి రైతులకు అండగా ఉన్నారు. వారు ఈనాడు న్యాయ పోరాట సమితి తరఫున విక్టరీ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మన లక్ష్మణ్ గారు కానీ, లక్ష్మణ్ గారితో పాటు ఉన్నటువంటి కొలిక్స్ అందరూ పేరు పేరున నేను అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, లోక్సభలో, రాజ్యసభలో రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేసి ఈ యొక్క రాజధానికి తిరుగులేదు, ఇంచి కూడా కదిలించలేరని ఏదైతే పదే పదే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో, త్యాగాలు చేసినటువంటి రైతుల కష్టం వృధా కాదు, ఇంచి కూడా కదిలించలేరు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు ఇక సాగవు అనేటువంటి విధంగా ఈనాడు చట్టబద్ధత కల్పించి ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అనేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఇది ఒక ప్రజా రాజధాని, ప్రపంచం మొత్తం ఇటు చూసేటువంటి విధంగా ప్రజా రాజధానిగా ఇది నిర్మించబోతా ఉన్నారు చంద్రబాబు గారి యొక్క నాయకత్వం.
అమరావతి సాధనలో టీడీపీ కట్టుబాటు ప్రజల పోరాటానికి న్యాయం జరిగిందని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తెలిపారు. అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించడం తెలుగుదేశం పార్టీ తీసుకున్న దృఢమైన నిర్ణయాలకు ప్రజల పోరాటానికి వచ్చిన విజయమని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించినందుకు రైతులు, మహిళలు ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అమరావతి కోసం 1631 రోజుల పాటు నిరంతరంగా పోరాడిన రైతులు, మహిళలు చేసిన త్యాగం, దీక్షలకు చివరకు న్యాయం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో అమరావతి పట్ల తన నిబద్ధతను స్పష్టంగా చూపిస్తూ వచ్చిందని, ప్రజల ఆశలను నెరవేర్చడంలో ఎలాంటి రాజీ పడలేదని అన్నారు. ముఖ్యంగా మహిళలు చేసిన త్యాగం, వారి ఆత్మస్థైర్యం ఈ ఉద్యమానికి బలంగా నిలిచిందని కొనియాడారు. అమరావతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడానికి ప్రయత్నించిన వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పారని తీవ్రంగా విమర్శించారు. ప్రజా సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఈ పోరాటం నిరూపించిందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి తోడ్పడిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రివర్యులు నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకత్వంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి నాయకులు ఒకరికొకరు తెలిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ప్రజల విశ్వాసమే తమ బలమని, అభివృద్ధి తమ లక్ష్యమని మరి రాజశేఖర్ అన్నారు. అశోక్ గారు నాయకులు అందరూ కూడా గజమాలతోటి అభిమానాన్ని చాటుకుంటున్నారు. చిరుకూరు నరేంద్ర గారు, లాయర్ గారు కూడా ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించారు. మా సోదరులు కొనకొండ నారాయణ గారు అప్పగారు ఎంపీగా, ఇప్పుడు ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా మరి విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ మహిళలకి ఫ్రీగా బస్సు ప్రయాణం దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి సోదరులకి నమస్కారం. ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామ వాస్తవ్యులు గంటా శ్రీనివాసరావు మంగళవారం ఉదయం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట కొమ్మినేని కోటయ్య, ఘంటా కిషోర్, దివే కోటేశ్వరరావు, ఘంటా సీతయ్య, మల్లయ్య, చాగడి శ్రీధర్, ఘంటా వెంకట్రావు, బండ్లపూడి కళాధర్, దంటు యేసుపు తదితరులున్నారు. ఎడ్లపాడు మండల పరిధిలోని బోయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు మరియు బాధితుడి వివరాల ప్రకారం ఉన్నవ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న విక్రమ్, హరీష్, సాయి, బాలాజీ తన మిత్రుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఎన్ఎస్ఎల్ కంపెనీలో ఉన్న మరో మిత్రుడిని కలిసేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బోయపాలెం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వెనక్కి వచ్చిన విక్రమ్, హరీష్ ఒక్కసారిగా వెనకకు పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తల, శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న చిలుకలూరుపేట 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. 108 ఈఎంటీ సోమబాబు, పైలట్ శివ, నాగాంజనేయులు బాధితుడి పరిస్థితిని గమనించి వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితుడిని గుంటూరు ప్రభుత్వ సరోజన ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. చిలకలూరుపేట గృహ వినియోగం కోసం కేటాయించిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా ఝుళిపించారు. గుంటూరు ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి ఆదేశాల మేరకు సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. చిలకలూరుపేట టౌన్లోని కోటప్పకొండ అడ్డ రోడ్లో ఉన్న సాయి బాలాజీ క్యాటరింగ్ సంస్థపై అధికారులు ఆకస్మిక దాడి చేశారు. క్యాటరింగ్ అవసరాల కోసం అక్రమంగా వినియోగిస్తున్న 3 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను గుర్తించి అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సిలిండర్లను స్థానిక
పౌర సరఫరాల శాఖ ఎంఆర్ఐకి అప్పగించారు. ఈ మేరకు సదరు యజమానిపై అత్యవసర సరుకుల చట్టం 1955లోని సెక్షన్ నెంబర్ 6A కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులకు సంబంధించిన నివేదికను తదుపరి చర్యల నిమిత్తం జాయింట్ కలెక్టర్ కి సమర్పించున్నారు. ఈ తనిఖీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక సివిల్ సప్లైస్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ వాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. చిలకలూరుపేట పట్టణంలోని 2 రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో రేషన్ నిల్వల్లో భారీ స్థాయిలో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల వివరాలు ఇలా ఉన్నాయి. షాప్ నెంబర్ 0785018 ఇక్కడ జరిపిన సోదాల్లో 1681 కిలోల పీడీఎస్ బియ్యం, 13 ప్యాకెట్ల చక్కెర తక్కువగా ఉన్నట్లు తేలింది. షాప్ నెంబర్ 0785042 ఈ దుకాణంలో ఏకంగా 3598 కిలోల బియ్యం, 1114 కిలోల జొన్నలు, 117 ప్యాకెట్ల చక్కెర మాయమైనట్లు అధికారులు ధృవీకరించారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 605 కిలోల బియ్యం, 121 ప్యాకెట్ల చక్కెరను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన 2 డీలర్లపై ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 6A కింద కేసు నమోదు చేశారు. పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ రీజనల్ అధికారి ఈ సందర్భంగా హెచ్చరించారు. చిలకలూరుపేట మండల పరిధిలోని పసుమర్తి నూతన హైవేపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం మార్టూరు నుండి అన్నబట్ల వారిపాలెం వెళ్తున్న బొలెరో వాహనం ఆర్టీసీ బస్సు పసుమర్తి మలుపు వద్దకు రాగానే ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో నడుపుతున్న మార్టూరుకు చెందిన జాన్ రాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా వారి ఘటనా స్థలం చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అతడిని ఆసుపత్రికి తరలించారు. పల్నాడు వాసులకు అత్యంత త్వరగా వైద్య సేవలు అందించాలని తరగతులను ప్రారంభించే లక్ష్యంగా పిడిగురల ప్రభుత్వ వైద్యశాల కళాశాల సందర్శించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులతో కలిసి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయల సమీక్షలో పాల్గొన్నారు. మే 1వ తేదీ నుండి ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నాం. ప్రజలంతా సహకరించి సమన్వయంతో సేవలు పొందాలని కోరుతూ అలాగే కనీసం 100 సీట్లతో కళాశాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు పొందడం కోసం గుంటూరు దాకా వెళ్లాల్సిన స్థితిలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అలాగే వైద్య విద్య కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో పల్నాడులో మెడికల్ కళాశాల, వైద్యశాల తీసుకురావాలని బలమైన సంకల్పంతో ఉన్న సమయంలో 2019 పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా వీటిని నిర్మించే పథకం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా ఉందని తెలిసిన ఆ సమయంలో పిడిగురాల మెడికల్ కాలేజీ ఆసుపత్రిని నిర్మించాలని ప్రతిపాదించి అప్పటి ప్రభుత్వం బలంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కళాశాలలకు ఆమోదం రాగా అందులో పిడిగురాల, మచిలీపట్నం, పాడేరులో నిర్మించే మెడికల్ కళాశాల మాత్రమే అభివృద్ధిలో కొంత ముందుకెళ్లాయి. కేంద్రం నుండి 60%, రాష్ట్రం నుండి 40% నిధుల భాగస్వామితో 350 కోట్ల అంచనాలతో నిర్మిస్తుండగా ఇందులో కేంద్రం నుండి వచ్చే నిధులతోనే ఇప్పుడున్న పిడిగురాల కళాశాల, ఆసుపత్రి పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని మెడికల్ కళాశాలను పూర్తి చేయడం లక్ష్యంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పీపీపీ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో ఎవరికి ఎటువంటి లబ్ధి లేదు. ఈ విధానంపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు ఎండు కట్టాల్సి ఉంది. దీనికి కూడా చాలా మంది చేయేస్తేనే అయింది. ఏదో ఒక మనిషితో ఇద్దరు మనిషితో అయ్యింది కాదు. ఉదాహరణకి 2019 మొదటిసారి ఎంపీగా అయినప్పుడు నేను మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్లో పక్కన కూర్చోన్నాం. ఆయన ఓ ప్రశ్న వేశాడు ఆ రోజు పార్లమెంట్లో. ఏమని వేశారు అంటే అది ఉంది పార్లమెంట్ క్వశ్చన్ 2019 జూలై 12న ఏమని వేశారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మెడికల్ కాలేజెస్ కట్టేదానికి ఉన్న స్కీమ్ ఉందా, ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఇస్తే ఎక్కడెక్కడ కట్టారు, ఏ రాష్ట్రాల్లో కట్టారు, ఏ జిల్లాలో కట్టారు, ఈ దేశం మొత్తం మీద ఎన్ని కట్టారు అని ఒక ప్రశ్న వేశారు. నేను ఆయన పక్కన కూర్చున్నాను. నాకు ఒక అలవాటు ఉంది, ప్రతిరోజు వచ్చిన క్వశ్చన్ అవర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా నాకు చదివే అలవాటు ఉంది. చదువుతూ అన్న ఇదేదో క్వశ్చన్ వచ్చింది అని చదివి ఇది నిజంగా స్కీమ్ ఉందా అని అడిగాను. ఉంది బాబు, మరి ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ఉంది. నేను మార్కాపురంలో ఇది అడుగుదాం అనుకుంటున్నాను. ఈ విధంగా మెడికల్ కాలేజు ఏదైతే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటట్టు 40% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేట్లు అని అన్నారు. అరే మీ దగ్గర ఆల్రెడీ అప్పుడు ఒంగోలు పాత డిస్ట్రిక్ట్, దాంట్లో ఉన్న కండిషన్ ఏమిటి అంటే ఏ డిస్ట్రిక్ట్లో అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ ఎక్కడా లేదో అక్కడ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన అన్నారు మార్కాపురంలో పెడతాము, మార్కాపురం ఆ ఏరియా కొత్త డిస్ట్రిక్ట్ అయినప్పుడు అని చెప్పారు. చెప్తారే మీ దగ్గరే పెడితే మా పార్లమెంట్లో ఒక గవర్నమెంట్ కూడా లేదు, ఒక ప్రైవేట్ కూడా లేదు,
కాబట్టి నేను కదా ప్రపోజ్ చేయాలి అని చెప్పి నేను ఆ రోజు పర్సూ చేసి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇదిగోండి ఈ స్కీమ్ కింద మన మెడికల్ కాలేజ్ తెచ్చుకోవచ్చు అని చెప్పి ప్రపోజ్ పెట్టడం జరిగింది. కేవలం నేను ఒక్కడితోనే అయిందని నేను మళ్ళీ చెప్పట్లేదు. నేను అది చెప్తే నా అంత బుద్ధి తక్కువ ఎవరు ఉండరు, నేను చెప్పనమాట. నేను ఆ రోజు తీసుకువెళ్ళి ఇదిగోండి ఈ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్లో ఇంకెక్కడైనా రాష్ట్రంలో పెట్టాలన్నా కూడా ఈ స్కీమ్ కింద పెడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది కాబట్టి ఒక 60% వారి వైపు నుంచి ఇస్తారు, 40% మన వైపు పెడితే పూర్తవుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పి కన్విన్స్ చేసుకున్న తర్వాత దీనికి ఈ మెడికల్ కాలేజ్కి ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో పెట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ ఇది మాగంటి శ్రీనివాసరెడ్డి గారు దానికి ఏమనాలి అంటే ఇప్పుడు వెళ్ళి అడిగినా మీరు ఆయన చెప్తారు ఇది అయిందా కాన్వర్జేషను, ఇలా జరిగిందా అని చెప్పి. ఇప్పుడు కూడా ఆయన అంటారు నువ్వు నా పక్కన కూర్చొని నువ్వు నా ప్రశ్న చదివి నువ్వేమైనా తెచ్చుకున్నావు, నేను మాత్రం స్టేట్ గవర్నమెంట్తో ఆ రోజు పెట్టించుకోగలిగాను, నేను సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోలేకపోయానని చెప్పి ఇప్పుడు కూడా ఆయన బాధపడుతూ ఉంటారు. మార్కాపురం ఇప్పుడు ఎందుకంటే అది చెప్తా ఉంది 17 మెడికల్ కాలేజ్ పెట్టారని చెప్తా ఉన్నారు. అయిపోయినాయి మెడికల్ కాలేజ్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోయి అన్నీ కూడా నడుస్తున్నాయని ఒక అభూత కల్పన కల్పించేదాన్ని ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే మార్కాపురంకి వెళ్ళి చూసిరండి, అదే మార్కాపురం పక్కనే ఉంది కదా, వెళ్ళి చూసిరండి ఎక్కడ ఉందో. ఒక చిన్న షెడ్ లాంటిది మాత్రం వేసున్నారు. అది ఎందుకు చేయలేకపోయారు? గొట్టిపాటి రవికుమార్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన్నే అడగండి, ఆయన ఉన్నారు సాక్ష్యం. అక్కడ ఎందుకు చేయలేకపోయారు, ఇక్కడ ఎందుకు చేసుకోగలిగాం? ఇక్కడ ఎందుకు చేసుకోగలిగాం అంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం సహకారం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చేసుకోగలిగాం. రాష్ట్రంలో 3 కాలేజీలకు ఆ రోజు వచ్చింది. ఇది మచిలీపట్నం, పాడేరు మూడింటికి వచ్చింది. వచ్చిన వాటిల్లో ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు చేయడమే తప్పించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అంతంత మాత్రంగానే ఖర్చు చేయడం జరిగింది. 500 కోట్లు అని చెప్తా ఉన్నారు. 500 కోట్లని ఎస్టిమేషన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు చెప్పింది 320 కోట్లు ఇస్తామని చెప్పి. 320 కోట్లలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి 320 కోట్లు 60% అంటే 190 కోట్లేమో. ఆ 190 కోట్లలో దాదాపు అంతా ఖర్చు చేస్తే ఇది వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 60-70 కోట్లు ఖర్చు పెట్టారు. మిగతాదంతా దాదాపు 200 కోట్లు ఇంకా ఖర్చు పెట్టవలసి ఉంది. ఆ రోజుకి ఖర్చు పెట్టలేదు. కానీ అది అన్నీ చేసుకుంటూ వెళ్తేనే ఇది పూర్తవుతుందని చెప్పి మీ అందరూ తెలియజేయడానికి. కానీ ఇక్కడ దాకా రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం ఉంది కాబట్టి, ఆ ఫండ్స్ వచ్చినాయి కాబట్టి ఈ 3 కొద్దిగా ముందు సాగినాయి. మిగతా 14 ఎక్కడ వేసి అక్కడే ఉన్నాయి. ఊరికే ఏదో పూర్తయిపోయినాయి, మనం వచ్చేదో ఆపాము, మనం వచ్చేదో పీపీపీ మోడ్లో పీపీపీ అనేది కేంద్ర ప్రభుత్వమే చేస్తూ ఉంది. రాజస్థాన్లో చేసింది, ఢిల్లీలో చేసింది, ఉత్తరప్రదేశ్లో చేసింది, అన్ని చోట్ల కూడా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మిగతా 14 కూడా పూర్తి చేయాలి. సరే, దాన్ని ఎలా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పీపీపీ మోడ్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరిగింది. అంతేగాని దాంట్లో ఎవరికి లబ్ధి కానీ ఎవరికి అన్యాయం చేయడానికి కానీ ఎవరు కూడా ఎక్కడ ప్రభుత్వం ప్రయత్నించే పరిస్థితి లేదు. చిలకలూరుపేట మండలం బొప్పూడి జాతీయ రహదారి పక్కనే వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 43వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 13న జరుగుతున్నాయని దేవస్థానం ప్రధాన అర్చకులు పవన్ కుమార్ తెలిపారు. 43వ వార్షికోత్సవం సందర్భంగా 43వ తిరునాళ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కలశ స్థాపన, పుణ్యవచనం, అఖండ హరే రామ సంకీర్తన, అదేవిధంగా 100 లీటర్ల ఆవు పాలు, 27 లీటర్ల ఆవు పెరుగు, తేనె, నెయ్యి, తెల్ల ఆవాలు, చందనం, కొబ్బరి నీళ్లు, వివిధ రకాల పళ్ల రసాలతో అభిషేకాలు జరుగుతాయని పేర్కొన్నారు. 12వ తేదీన ప్రధాన హోమం, నవగ్రహ పూజ, నవగ్రహ హోమం అనంతరం మహాశాంతి యజ్ఞం వంటి పూజలు ఘనంగా జరుగుతున్నాయని వివరించారు. ఇక 11వ తేదీన వేకుజాము నుంచి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. भीमाय कालने मेहाय कौंडिन्य सगोत्रजाताय मंगलसूत्राय फलत्राय शास्त्रारूढ़ाय वीराय मंगलम श्री हनुमते नीराजनंदर्शय. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం, శనివారం పండగ దినాల్లో
అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ భక్తులందరూ అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించి ప్రసాదాలందరినీ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 10వ రోజు శుక్రవారం ఉదయం పూట అంకురార్పణ, అజస్ర దీపాల, విశ్వక్సేన పూజ, పుణ్యావాచన, అంకురార్పణ, అజస్ర దీపారాధన, అఖండ హరేరామ సంకీర్తన కార్యక్రమంతో ప్రారంభమయ్యి ఆ రోజు నుండి కూడా ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 2వ రోజు శనివారం అనగా ఉదయం 8 గంటల నుండి స్వామివారికి విశేషంగా 108 లీటర్ల ఆవు పాలు, పెరుగు, తేనె, పళ్ళ రసాలు, అదేవిధంగా గంధము, ఇవన్నీ రకాలైనటువంటి ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తదుపరి స్వామివారికి విశేష చూత ఫలాలు, అదేవిధంగా అనేక రకాల పళ్ళతో స్వామికి అలంకార కార్యక్రమం జరుగుతుంది. చక్కగా ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా భక్తులను కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నా. అదేవిధంగా 12వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుండి సుదర్శన శ్రీ లక్ష్మీ నారసింహ సహిత పంచముఖ ఆంజనేయ మహాయజ్ఞ కార్యక్రమం వైఖాన సాగముక్తంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. చక్కగా పీటల మీద కూర్చోవచ్చువంటి యజమానులందరూ కూడా చక్కగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని లోక కళ్యాణం కోసం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దర్శించి ఆ రోజు స్వామివారికి విశేషంగా మన్యసూక్త హోమం, విశేష హోమాలన్నీ కూడా జరిగి సాయంత్రం అద్భుత శాంతి యాగం, మహాశాంతి యజ్ఞము, తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. 13వ తారీఖు ఉదయం సోమవారం అనగా 8 గంటల నుండి స్వామివారికి హనుమత్ సీత విశేష అర్చన, అదేవిధంగా స్వామి విశేష అలంకరణతో స్వామివారి విశేష పూజా కార్యక్రమాలు ప్రారంభమై నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులకు గ్రేడ్ స్థాయిలో పదోన్నతులు వచ్చాయని ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు సిసి న్యూస్ తో మాట్లాడుతూ ఉద్యోగులు కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు వచ్చి పదోన్నతులు వస్తాయని పేర్కొన్నారు. నాదెండ్ల మండలంలో ఇటీవల గుంటూరు డిస్టిక్ నుండి ప్రమోషన్స్ గ్రేడ్ 4 సెక్రటరీలకి గ్రేడ్ 3 సెక్రటరీలుగా ప్రమోషన్ ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగా నాదెండ్ల మండలంలోని మొత్తం 4 పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 4 క్యాడర్ నుండి గ్రేడ్ 3గా ప్రమోషన్ పొంది నాదెండ్ల మండలంలో ఏ శంకరయ్య అన్నవరం కొలిపర మండలం నుండి మనకి ప్రస్తుతం గురియాల అతను ఛార్జీ తీసుకున్నాడు. తర్వాత 2 ఆదిలక్ష్మి పౌర్ణమిపాలెం నుండి ఎల్లపాడు నారాయణ మండలంలోని ఎల్లపాడు గ్రామ పంచాయతీకి ఈరోజు 1/4/2020 జాయిన్ అయి ఉన్నారు. అదేవిధంగా యాకోబ్ అని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 4 నుంచి అతను యాకోబ్ పంచాయతీ కార్యదర్శి గారు కూడా గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 3గా ప్రమోషన్ పొందుతున్నారు. ఇతను గతంలో బల్లాపల్లి మండలంలో పంచాయతీ కార్యదర్శిగా సేవలు అందించారు. మన మండలంలో నారాయణ మండలంలో చిరుమామిడ గ్రామానికి గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతిపై వచ్చి ఉన్నారు. అదేవిధంగా నర్సాపేట నుండి కన్నపూర్ గ్రామానికి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 4 నుండి కూడా గ్రేడ్ 3గా పదోన్నతి పొంది కన్నపూర్ గ్రామానికి కూడా పంచాయతీ కార్యదర్శిగా జాయిన్ అయి ఉన్నారు. అదే మరి నారాయణ మండలంలో మరి పదోన్నతులు పొందిన వాళ్ళు గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 3గా మొత్తం 4 క్లియర్ వేకెన్సీ పోస్టులో మొత్తం గ్రేడ్ 3గా 4 జాయిన్ అయ్యారని మీకు తెలియజేస్తున్నాను. దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ ఉదారత చూపించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కోరారు. వారి సమస్యల కోసం ప్రతి నెల 4వ శనివారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. జిందాల్ చెత్త నిర్వహణ ప్లాంట్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు వెచ్చించి దివ్యాంగుల కోసం కొనుగోలు చేసిన 13 ట్రయల్ సైకిళ్లను జిల్లా కలెక్టర్ మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో వారికి అందజేశారు. వికలాంగులకు ఆర్థిక చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ ఉద్యోగాలు వికలాంగులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. అదేవిధంగా సమాజంలో ఉన్న వికలాంగ దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లను అందిస్తోందని ఆమె పేర్కొన్నారు.
వెంకటేశ్వరరావు నర్సాపేట వాస్తవ్యం. ఈ బండి ఇవ్వడం వల్ల మాకు ఎంతో ఉపయోగంగా ఉంది. బజారు మీద కావాలన్నా ఏమైనా సరుకులు తెచ్చుకోవాలన్నా ఎంతో సంతోషంగా ఉంది. మేడం గారికి ఈ బండి ఇవ్వడం వల్ల మేము మా దివ్యాంగం తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మాకు గతంలో కూడా ఇలాంటి బండ్లు వచ్చాయి. ఇలాంటి బండి ద్వారాగా నేను స్కూల్ కాలేజీ మొత్తం ఇదే బండిలో నేను వెళ్ళి చదువుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు ఇక్కడ మాకు పల్నాడు జిల్లాలో కలెక్టర్ గారు మాకు ఈ బండి ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మేము కొత్తగా ఎక్కడికైనా ఏమైనా తీసుకురావడం కానీ లక్ష్యం తీసుకోవడం కానీ ఎక్కడికైనా తీసుకోవడం కానీ ఇవన్నీ చేయాలి అంటే సొంతగా మేము నడిచి అంత దూరం వెళ్ళలేము. అదే ఈ బండి ఉండడం వల్ల మేము చక్కగా ఈ బండి తీసుకుని వెళ్ళి అన్ని తీసుకొచ్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే కలెక్టర్ మేడం గారికి ఏడీ గారికి ఈ బండి అందరికీ. పల్నాడు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేట 2 టౌన్ పరిధిలో పలువురు క్రికెట్ బుకీలను విచారించగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారని 6గురిని గుర్తించి అరెస్ట్ చేశారు. మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసినట్లు నరసరావుపేట 2 టౌన్ పోలీసులు పేర్కొన్నారు. పట్టుబడిన బుకీల నుండి 4,58,000 నగదు, 6 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట 2 టౌన్ PS జరిగిన విలేకరుల సమావేశంలో నరసరావుపేట ఇన్ఛార్జి DSP హనుమంతరావు వివరాలు వెల్లడించారు. ఎప్పుడు అరెస్ట్? రాత్రి తీని ఫోటోలు తీని. మా 2 టౌన్ CI గారికి ప్రభాకర్ గారు రాబడిన సమాచారం మేరకు మరియు స్పెషల్ బ్రాంచ్ వారి సమాచారం మేరకు మా పల్నాడు జిల్లా SP గారి ఉత్తర్వుల మేరకు నిన్న CI గారు వారి స్టేషను SIలు ముఖ్యంగా SI గారు వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ సహకారంతో ఈ ముద్దాయిల్లో ఒకరైన షేక్ కాసిం షా సన్ ఆఫ్ సైదా, హైలాబజారు, నర్సాపేట పట్టణం, ఇతని ఇంటి వద్ద క్రికెట్ బెట్టింగు ఈ IPLకి సంబంధించి జరుగుతున్న సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో రైడ్లో ఈ 6 వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఈ 6 వ్యక్తులు కూడా ఎవరు బోర్డులు పెట్టేసి సెల్ ఫోన్ల ద్వారా నడిపిస్తూ ఉన్నారు. అయితే బోర్డులు ఇప్పుడు ఎత్తేసి, బోర్డు అంటే ఇంక ఇప్పుడు సెల్ ఫోనే బోర్డు, సెల్ ఫోన్లో యాప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఎవరిస్తారో తెలియదు. వీడికి ఎవడో యాప్ ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు. దాని మీద ఆ యాప్ మీద ఇతను ఫండర్స్కి ఫండ్ తీసుకొని లింక్ ఇస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. అంతా ఈ కాసిం షాతో పాటు షేక్ మస్తాన్ వాలీ అనేటువంటి వీళ్ళిద్దరూ, ఇతను కూడా మసీద్ వెనక బజారు, ఇస్లాంపేట, నర్సాపేట పడిన వీళ్ళిద్దరు మెయిన్ బుకీసు. వీళ్ళ యాప్స్ ఈ కింద చెప్పబడినటువంటి పసుపులేటి నాగరాజు కానీ, సికా చక్రవర్తి కానీ, షేక్ రఫీజాన్ కానీ, పత్తేలా వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర యాప్స్ తీసుకొని ఈ ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని వీళ్ళ దగ్గర లింక్ తీసుకొని చెప్తూ ఉంటారన్నమాట. అది వీళ్ళు చేసేటువంటి విధానము. ఆ విధంగా బెట్టింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళతో పాటు ప్రభాకర్ రెడ్డి, బాబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఫజూరు, జానీ అనేటువంటి వాళ్ళు కూడా ఇందులో ఇంకా మాకు అవసరం ఉంది. వాళ్ళే కాకుండా
ఇంకా చాలామంది బిగ్ షాట్స్ ఉన్నారు కొంతమంది ఇందులో. వాళ్ళ సమాచారం కూడా ఉంది మా దగ్గర. అది కూడా మా ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు ఫర్దర్గా వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఎవరిని వదిలేది లేదు. అయితే వీళ్ళందరూ కూడా ఎవరు ఇక్కడ లేరు. ఉంటే ఖచ్చితంగా ఈ పాటికే పికప్ చేసేవాళ్ళం. ఈ చెప్పిన పేర్లు కానీ వాళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఫండర్స్ అందరూ కూడా బెంగళూరు, హైదరాబాదులో, చెన్నైలో ఉన్నట్టు తెలుస్తుంది. మనకి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఈ టైంలో ఆన్లో ఉండదు. రెగ్యులర్గా వాడే ఫోన్లు ఏవి ఉండవు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఏదో ఒక సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడానికి స్పెషల్ టీములు పెట్టడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం విధించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జనగణన 2 దశల కార్యక్రమాలను పూర్తి కావడానికి 2027 మార్చి 31 వరకు కేంద్రం గడువు విధించింది. ప్రతి రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు జనగణనకు అవసరమైన శిక్షణ ఇప్పటికే ఇస్తున్నారు. తెలంగాణలో 85,000 మందికి పైగా ఉద్యోగులు ఈ కార్యక్రమం కోసం ఎంపికయ్యారు. వీరికి దశల వారీగా శిక్షణ ప్రారంభమైంది. వీరు వచ్చే నెల 11 నుంచి జూన్ 9 వరకు మొదటి దశ కింద ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఈ తేదీలకు పక్షం రోజుల ముందు అంటే ఈ నెలాఖరుంచే ఆన్లైన్ లో కుటుంబ వివరాల నమోదుకు అవకాశం ఇవ్వనున్నారు. తిరిగి 2027 ఫిబ్రవరి మార్చిలో 2వ దశ కింద ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేయాలి. జనాభా లెక్కల సేకరణ రాజ్యాంగబద్ధమైన విధుల కిందకు వస్తోందని 1948, 1990లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జనగణన పూర్తయ్యే వరకు ఉద్యోగులను బదిలీ చేయకూడదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అన్ని రాష్ట్రాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బదిలీలపై నిషేధం విధిస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని జనాభా లెక్కల విభాగం అధికారులు తెలిపారు. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వంకాయలపాడు జైన్ మందిరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బీహార్కు చెందిన బాగి బింద్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఉపాధి నిమిత్తం నిన్ననే వంకాయలపాడులోని బీఎస్ఆర్ స్తంభాల ఫ్యాక్టరీకి వచ్చిన అతడు రాత్రి సమయంలో మద్యం సేవించి బోయపాలెం నుండి తిరిగి వస్తుండగా జాతీయ రహదారి 16 సర్వీస్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాగి బింద్ ప్రాణాలు కోల్పోయాడు. ఎడ్లపాడు ఎస్ఐ కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరుపేట పురపాలక సంఘం కార్యాలయానికి సంబంధించిన పత్తిపాటి పుల్లారావు మున్సిపల్ కాంప్లెక్స్ మరియు గాంధీ పార్కు దక్షిణ వైపు గల మున్సిపల్ కాంప్లెక్స్ లోని షాపుల లీజు కాలం 25 సంవత్సరాలు దాటినందున ఈ దిగువ తెలిపిన షాపులు స్వాధీనం చేసిన తేదీ మొదలు 3 సంవత్సరాలకు కొనసాగింపు హక్కునకు నేడు ఉదయం 11:30 పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆధ్వర్యంలో షాప్ రూములు వేలంపాట్లు ప్రారంభమయ్యాయి. షాప్ రూములు దక్కించుకునేందుకు భారీగా లబ్ధిదారులు హాజరయ్యారు. పేరు మీదనే షాప్ ఉంటే మన గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఆ షాప్ని మళ్ళా ఓపెన్ ఆక్షన్ వేయాలి. ఎవరు ఇప్పుడు నా మీద ఒక షాప్ నేను తీసుకున్న 25 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 25 సంవత్సరాలు అయిపోతేనే మనం ఆక్షన్ వేసి అసలు ఖాళీ చేపించి ఆక్షన్ వేయాలి. సరే పత్తిపాటి పుల్లారావు కాంప్లెక్స్ అంటే షాప్ నంబర్ 1 అంతే 4,420 రూపాయలు జీఎస్టీ ఉంటుంది. 4,427 రూపాయలు. దాని మీద జీఎస్టీ కూడా మీరు కట్టుకున్నారు. 18% జీఎస్టీ కట్టుకున్నారు. దాని మీద ఇప్పుడు ఎవరైతే ఆ షాప్ కావాలనుకుంటున్నారో వాళ్ళు పాట ఎంతైతే పాడారో దానికి అదనంగా 18% జీఎస్టీఏ అది కామన్గా కట్టాల్సిందే. షాప్ రూమ్ అంటే ప్రతి నెల రెగ్యులర్గా 10వ తారీఖు లోపు కట్టాలి, లేకపోతే ఇంట్రెస్ట్ పడుతుంది. దాన్ని బట్టి మీరు ప్రతి నెల 5వ తారీఖు 6వ తారీఖు లోపు కట్టేసేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మినిమం 5,000 షాప్ తీసుకెళ్ళాలి. నాదెండ్ల మండలం గణపవరంలోని అచల దాసురాయన మఠంలో స్వామివారి 87వ ఆరాధనోత్సవం ఘనంగా జరిగింది. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమం మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువులు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. అనంతరం భారీ స్థాయిలో 8,000 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మఠాధిపతి కటారి దాసునాయన మాట్లాడుతూ సాయంత్రం జెండా ఊరేగింపు ఉంటుందన్నారు. భక్తులు విషయంగా పాల్గొనాలని ఆయన కోరారు. సదా ముక్తయే వసః తెలుసుకున్నాం. ఏమంటున్నా అంటే ఓంకార రూప దయా సముద్ర నన్ను నీ కంటి పాప వలె కాసి ఉన్న కరుణామూర్తిని మా మాటలు పోతన వలె
మా పాటలు త్యాగరాజు వలె, మా కీర్తి శివచక్రవర్తి వలె ఉండినట్లు చేయము. ఓ నా మా మంచియే మాకు పాటగా, నీవే మాకు వెలుగుగా నిలువము. ద్రోణ, ప్రహ్లాద, మార్కండేయు, సావిత్రి, ఆనందోతు లాంటి సంతానమును వచ్చి మా ధర్మ యజ్ఞ హోమ కృతువులతో సత్వ సాంగత్యములతో సదా సనాతన ధర్మములను ఆపగోపాలము ఆవరింపజేసి భారతదేశమును భూలోక స్వర్గం. ఎడ్లపాడు మండలం మైదవోలు గ్రామంలో వేంచేసి ఉన్న పోలేరమ్మ తల్లి దేవస్థానం వద్ద అమ్మవారి తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ నాయకులు నక్కా సోదరుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తిరునాళ్ల మహోత్సవంలో స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం నుండి మహిళా భక్తులు విశేషంగా పాల్గొని పొంగళ్లు పొంగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులతో పాటు నక్కా కోటేశ్వరరావు, నక్కా వెంకటేశ్వర్లు, నక్కా పోతురాజు తదితరులున్నారు. ఎదురు రాదు, కష్టమే. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కొండవీడి కళా పరిషత్ నాటకోత్సవాలు ఈ నెల 10, 11, 12 తేదీలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ 3 రోజుల కార్యక్రమాలకు అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరవుతారని వారు వివరించారు. ప్రతిరోజు 3 నాటికలు ప్రదర్శించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కళా పరిషత్ అధ్యక్షుడు శ్రీహరి, ఉపాధ్యక్షుడు సాంబశివరావు, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులున్నారు. 27వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఏప్రిల్ 2026 10, 11, 12 తేదీల్లో నిర్వహించబడును. దాదాపు గత 26 సంవత్సరాల నుండి నిర్వహిస్తూ ఈ సంవత్సరం 27వ సంవత్సరం. అందులో భాగంగా ఈ సంవత్సరం మొదటి రోజు కార్యక్రమానికి ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. నటరాజ పూజ శ్రీమతి ముత్తవరపు అరుణకుమారి గారు. ఈ మొదటి రోజు సభా కార్యక్రమానికి ముఖ్య అతిథి సభాధ్యక్షులు కట్టా శ్రీహరిరావు గారు, కొండవీడి కళా పరిషత్ అధ్యక్షులు. ముఖ్య అతిథి మేధావుల ఫోరం అధ్యక్షులు శ్రీ చలసాని శ్రీనివాస్ గారు, గుంటూరు డిఎస్పి సిఐడి డిపార్ట్మెంట్ ధోని లక్ష్మయ్య గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటారు. తొలి రోజు కార్యక్రమంలో ఇవి సిసి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.